హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ హోమ్ ఇన్ యూఎస్ఐ. ఇవాళ నేను మీకు సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. అదే కార్న్‌ఫ్లేక్స్‌తో చేసిన మిక్చర్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కార్న్‌ఫ్లేక్స్ తీసుకున్నాను, కొద్దిగా పుట్నాలు తీసుకున్నాను, తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, గరం మసాలా పౌడర్, చిటికెడు సాంబార్ పౌడర్, చిటికెడు రసం పౌడర్, ఇంకా గ్రౌండ్ నట్స్ కొన్ని తీసుకున్నానండి. మీరు అనుకోవచ్చు ఈ పౌడర్స్ అన్నీ ఎందుకు యూస్ చేస్తున్నారు అనేసి. కానీ ఈ పౌడర్స్ అన్నీ వేసుకోవడం వల్ల మన మిక్చర్కి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా హీట్ అయిన తర్వాత పచ్చి కార్న్‌ఫ్లేక్స్ వేసి వేపుతున్నానండి. జస్ట్ పాప్ అవ్వగానే తీసేసేయండి. చూస్తున్నారు కదా, ఎక్కువసేపు వేయించొద్దండి, మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదే రకంగా అన్ని కార్న్‌ఫ్లేక్స్‌ని మనము ఇలా వేపుకోవాలి. తర్వాత కొద్దిగా మనము తీసుకున్న ఇంగ్రీడియంట్స్, గ్రౌండ్ నట్స్, ఇంకా పప్పులు, ఇంకా ఏవేవైతే తీసుకున్నామో అన్నిటిని కూడా ఇలా వేపుకొని ట్రాన్స్ఫర్ చేసేసేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంచిగా టేస్టీగా తినాలని అనుకుంటూ ఉంటాం కదా, చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవెన్ పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు. ఇప్పుడైతే నేను కొన్ని పప్పులు వేసానండి. కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చిన వెంటనే ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కొంచెం మంచిగా నలిచేసి ఆయిల్లో ఫ్రై చేయండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ వెల్లుల్లి వల్ల. చూస్తున్నారు కదా, నేనైతే కార్న్‌ఫ్లేక్స్ తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఎండుమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేపుకోండి. ఎండుమిర్చి వేయించేటప్పుడు చాలా లో ఫ్లేమ్ పెట్టుకోండి, ఎందుకంటే చాలా తొందరగా ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి మసాలా అన్నీ చెప్పాను కదా, ఆ మసాలాస్ అన్నీ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా ఇంకో టేబుల్ స్పూన్ రసం పౌడర్, ఇంకో టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. అవి కొద్దిగా వేగినాయి అని తెలియగానే మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్ని అంతా ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా, ఫ్లేమ్ అయితే చాలా లోలో పెట్టుకోండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువలో ఉన్నా కూడా చాలా ఘాటు వస్తుంది దీని నుంచి. చూస్తున్నారు కదా, జస్ట్ కొద్దిగా వేగిపోయిన వెంటనే మనము ఈ మిక్చర్ని ఈ పెద్ద బౌల్లోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. నార్మల్గా అయితే ఈ మిక్చర్ ఫస్ట్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి యాడ్ చేస్తూ ఉంటారనమాట. ఉప్పు, కారము, ఈ మసాలా అవన్నీ కూడా అలా యాడ్ చేయడం వల్ల పెద్దగా మంచిగా కలవండి. ఇలా మనము ఆయిల్లో వేసి యాడ్ చేయడం వల్ల చాలా మంచిగా కలుస్తాయి, ఈజీగా అన్ని కార్న్‌ఫ్లేక్ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.